బీసీసీఐ చేస్తున్న పనులకు ఫ్యాన్స్ కు పిచ్చి కోపం వస్తోంది. కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా అంత మాత్రానికి టీంలో ఎందుకు తీసి పడేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ కోపం? ఏం జరిగింది? మనందరికీ తెలుసు, జింబాబ్వేతో T20 సిరీస్ అయిపోయాక నెక్స్ట్ శ్రీలంకతో వన్డే సిరీస్ ఉంది. దానికి ముందు T20లు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అయితే ఆ వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇస్తోంది బీసీసీఐ. జస్ప్రీత్ బుమ్రా కూడా ఆడటం డౌటే, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అతనికి కూడా రెస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే నిన్న మొత్తం కొన్ని న్యూస్లు వచ్చాయన్నమాట, వీళ్ళు ఆడే అవకాశం ఉంది అని చెప్పి. నో, అందులో ఎలాంటి నిజమూ లేదు. బీసీసీఐ కోహ్లీకి మరియు రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వాలి అనుకుంటోంది. ఇక్కడే ఫ్యాన్స్ కు కోపం వచ్చింది. ఎందుకు అంటే, మీరు ఒకసారి బాగా చూడండి. ఛాంపియన్స్ ట్రోఫీ 50 ఓవర్స్ ఫార్మాట్ లో జరుగుతుంది. 2025 ఫిబ్రవరిలో ఆ ఐసీసీ లీగ్ జరిగే ఛాన్స్ ఉంది. టోటల్ గా ఈ గ్యాప్ లో టీమిండియా ఆడేది 6 వన్డేలు మాత్రమే. 3 వన్డేలు ఆగస్టులో, ఇంకొక 3 వన్డేలు ఫిబ్రవరిలో. ఇక మధ్యలో మొత్తం టెస్టులు, T20లు మాత్రమే ఉన్నాయి. ఉన్నవే 6 వన్డేలు. అండ్ ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ కెప్టెన్ గా టీంలో ఉంటాడు అని చెప్పి జైషా కన్ఫర్మ్ చేశాడు. మరి అలాంటి టైంలో ఉన్న కొన్ని మ్యాచ్లైనా వాళ్ళతో ఆడనివ్వాలి కదా. ఇక్కడే ఫ్యాన్స్ కు కాలింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నాము అంటే, T20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఖచ్చితంగా వాళ్ళైతే రెస్ట్ అడిగే ఛాన్స్ లేదు. రెస్ట్ అడగడానికి కూడా అక్కడ ఎక్కువ మ్యాచ్లు లేవు. సో ఇది బీసీసీఐ తీసుకున్న నిర్ణయం, కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి అని. ఛాంపియన్స్ లీగ్ పెట్టుకొని ఇంకా కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం ఏంటి? తర్వాత ఎలాగో ఛాన్స్లు ఇచ్చుకోవచ్చు కదా. ఇక ఈ శ్రీలంక వన్డే సిరీస్, T20 సిరీస్ కోసం స్క్వాడ్ ను నెక్స్ట్ వారంలో అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, గౌతమ్ గంభీర్ కూడా నెక్స్ట్ వారంలో టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. మరి గౌతమ్ గంభీర్ వచ్చి ఈ రూల్స్ ఏమన్నా మార్చి వాళ్ళకు రెస్ట్ ఇవ్వకుండా గేమ్ లో ఆడనిస్తాడేమో చూడాలి. అండ్ అదే టైంలో ఇంకొక న్యూస్ ఏంటి అంటే, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు శ్రీలంకతో జరగబోయే T20 కానీ వన్డే సిరీస్ అంటే రెండింటికి కూడా అవ్వచ్చు, కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. మాక్సిమం హార్దిక్ పాండ్యాకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ హార్దిక్ పాండ్యా కూడా రెస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేస్తాడు అంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.